నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికలను ప్రోత్సహించడం వెనుక ఇంత ప్లాన్ ఉందా అనే విశేషాలను తెలుసుకునే ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాజకీయ నాయకులు ఎప్పుడూ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడే వాళ్ళు ఉండాలనుకుంటారు. ఇక దానికి అనుకూలంగానే ఏ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీలో ఉండాలి అనుకుంటాడు. అలా ఉండటం వల్ల ఏ పనైనా చాలా ఈజీగా అవుతుందని అనుకుంటారు. అలాగే కాలం కలిసి వస్తే మంత్రి పదవి కూడా దక్కించుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం అధికార పక్షంలోకి వెళ్లాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుంది. గత 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతూ ఉండటం బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతుంది. ఇక పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతూ ఉండటంపై ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధిష్టానం పెద్దలు సైతం రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కు సరిపడా బలం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ స్థాయిలో చేర్చుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఎమ్మెల్యేల చేరికలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని కాంగ్రెస్ ను బాగా బలహీనం చేయడంతోనే దానికి ప్రతీకారంగా రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి మరో కారణం కూడా ఉందట. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటాపోటీగా మెజారిటీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా ఉంది. బీఆర్ఎస్ కు సీట్లు బాగానే వచ్చాయి. అలాగే బీజేపీ కూడా 8 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ ను అధికారం నుంచి దించేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని ప్రభుత్వాన్ని కూలగొట్టి అవసరమైతే కేసీఆర్ కు బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కూడా బీజేపీ వెనకాడదని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు లాక్కొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా ప్రయత్నిస్తుందనే అనుమానం కాంగ్రెస్ పెద్దల్లో ఉండటంతోనే అధిష్టానం పెద్దల సూచనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారట. ఇక మహారాష్ట్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని చీల్చి అధికారాన్ని దక్కించుకున్న సంఘటనలు కాంగ్రెస్ గుర్తు చేసుకుంటూ ఈ వ్యవహారానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది బాగానే ఉన్నప్పటికీ ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇది పెద్దగా నచ్చటం లేదట. ఎందుకంటే పార్టీలో వాళ్లను పక్కన పెట్టి కొత్తగా చేరిన వాళ్ళకి ప్రాధాన్యతనిస్తారేమో అనే భయంతో వీళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి సొంత పార్టీలో ఉన్న నాయకులను ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి మరి.